అనగనగా ఒక అడవిలో ఆ అడవికి రారాజైన సింహం గట్టిగా గుర్రుపెట్టి నిద్రపోతుంది. అంతలో అక్కడే ఒక చిన్న బొరియలో ఉన్న చిట్టెలుక బొరియ నుండి బయటకు వచ్చి తిండి కోసం అటూ ఇటూ వెతకసాగింది. అంతలో దూరంగా పడుకున్న రారాజసింహం కనబడింది. సింహాన్ని ఎలుక ఆట పట్టిద్దామనుకుంది. అటూ ఇటూ సింహం మీద పరిగెత్తడం ప్రారంభించింది. భలే భలే! ఇంతలో సింహం గబాలున మెల్కొంది. సింహం తన పంజాతో ఎలుకను నోటి దగ్గరకు లాక్కుంది. వద్దు వద్దు వద్దు, నన్ను తినద్దు, నన్ను క్షమించు ఓ రాజా అని ఎలుక ఏడ్చింది. నన్ను క్షమించు మృగరాజా, ఇంకోసారి నేను ఇలా చేయను. నన్ను దయతో విడిచిపెట్టు. నేను ఎప్పుడైనా నీకు కష్టమొచ్చినప్పుడు సహాయపడతాను మృగరాజా అని సింహాన్ని బాధతో వేడుకుంది ఎలుక. సింహానికి ఎలుక చెప్పింది సబబే అనిపించి తన పంజాను వదిలి ఎలుకను విడిచిపెట్టింది. ఎలుక సంతోషంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది వేటగాళ్ళు సింహం కోసం ఉచ్చు పన్నారు. ఆ ఉచ్చులో సింహం ఇరుక్కుపోయింది. ఇదంతా ఎలుక గమనించింది. అయ్యో, సింహరాజా ఉచ్చులో ఇరుక్కున్నాడు అనుకుని తను ఆ ఉచ్చుతాళ్లను కొరకడం ప్రారంభించింది. నేను సరైన పని చేశానా మిత్రమా అని ఎలుక అంది. సింహం ఎంతగానో సంతోషించింది. నీతి: నీవు అందరి పట్ల దయతో ప్రవర్తిస్తే వాళ్ళు నీకు విశ్వసనీయంగా ఉంటారు. అనగనగా ఒక అడవిలో ఆ అడవికి రారాజైన సింహం గట్టిగా గుర్రుపెట్టి నిద్రపోతుంది. అంతలో అక్కడే ఒక చిన్న బొరియలో ఉన్న చిట్టెలుక బొరియ నుండి బయటకు వచ్చి తిండి కోసం అటూ ఇటూ వెతకసాగింది. అంతలో దూరంగా పడుకున్న రారాజసింహం కనబడింది. సింహాన్ని ఎలుక ఆట పట్టిద్దామనుకుంది. అటూ ఇటూ సింహం మీద పరిగెత్తడం ప్రారంభించింది. భలే భలే! ఇంతలో సింహం గబాలున మెల్కొంది. సింహం తన పంజాతో ఎలుకను నోటి దగ్గరకు లాక్కుంది. వద్దు వద్దు వద్దు, నన్ను తినద్దు, నన్ను క్షమించు ఓ రాజా అని ఎలుక ఏడ్చింది. నన్ను క్షమించు మృగరాజా, ఇంకోసారి నేను ఇలా చేయను. నన్ను దయతో విడిచిపెట్టు. నేను ఎప్పుడైనా నీకు కష్టమొచ్చినప్పుడు సహాయపడతాను మృగరాజా అని సింహాన్ని బాధతో వేడుకుంది ఎలుక. సింహానికి ఎలుక చెప్పింది సబబే అనిపించి తన పంజాను వదిలి ఎలుకను విడిచిపెట్టింది. ఎలుక సంతోషంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది వేటగాళ్ళు సింహం కోసం ఉచ్చు పన్నారు. ఆ ఉచ్చులో సింహం ఇరుక్కుపోయింది. ఇదంతా ఎలుక గమనించింది. అయ్యో, సింహరాజా ఉచ్చులో ఇరుక్కున్నాడు అనుకుని తను ఆ ఉచ్చుతాళ్లను కొరకడం ప్రారంభించింది. నేను సరైన పని చేశానా మిత్రమా అని ఎలుక అంది. సింహం ఎంతగానో సంతోషించింది. నీతి: నీవు అందరి పట్ల దయతో ప్రవర్తిస్తే వాళ్ళు నీకు విశ్వసనీయంగా ఉంటారు.